ఈ మూవీ యొక్క స్టోరీ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఉత్తి సినాప్సిస్ ని చెప్పినా కూడా స్టోరీ మొత్తం చెప్పేసినట్టు అనిపించేంత చిన్నది. ఇందులో పెద్దగా ట్విస్ట్లు టర్న్స్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ ఇది బుర్ర పెట్టి చూస్తే తప్ప అర్థం కానంత కాంప్లెక్స్ ఐడియా కూడా ఏం కాదు. మరైనా కూడా ఈ మూవీ నాకు నచ్చడానికి గల కారణం ఈ మూవీకి చేసిన మ్యూజిక్, డైరెక్షన్, యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అండ్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్. వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకోవాలంటే అనిరుద్ధ్ మ్యూజిక్ ఈ మూవీలో చాలా విషయాల్ని ఓవర్ షాడో చేసేసింది. దానివల్ల అన్ని రకాలుగా ఈ మూవీకి మంచి జరిగింది. ఒక మంచి సీన్ వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ ని మరింతగా పెంచడంతో పాటు అంత విషయం లేని సీన్లు ఏమైనా వచ్చినా కూడా అవి పాసిబుల్ గానే ఉన్నాయనిపించేలా చేసింది ఈ మూవీకి అనిరుద్ధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్. ఇందాక చెప్పుకున్నట్టు ఈ మూవీలో ఉన్న స్టోరీ చాలా చిన్నదైనప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఒక చిన్న లవ్ ట్రాక్ ని డీల్ చేసిన విధానం అండ్ ఎస్పెషల్లీ ఈ స్టోరీకి కొంచెం నాన్ లీనియర్ టచ్ నిస్తూ దాని ద్వారా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్ ని పోర్ట్రే చేసిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. ఈ మూవీలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా రా అండ్ రెస్టిక్ గా ఉంటూ బ్లడ్ షెడ్ ని చూడడంలో ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా మంచి కిక్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎఫెక్టివ్ గా చూపించడంతో పాటుగా రిమైనింగ్ మూవీలో కూడా మంచి మంచి విజువల్స్ ని క్యాప్చర్ చేసినందుకు గాను ఈ మూవీకి చేసిన సినిమాటోగ్రఫీని కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే లోకేష్, వామిక అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకున్న స్కోప్ లో వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. మరీ సూపర్ ఎక్సలెంట్ అని అనిపించేంతలా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ని చెడగొట్టారనే ఫీలింగ్ అయితే మాత్రం ఎవ్వరూ రానివ్వలేదు. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి చెప్పాలంటే రీసెంట్ గా వచ్చిన డెకాయిట్ అండ్ కరా మూవీస్ మాదిరిగానే ఈ మూవీ సెకండ్ హాఫ్ లో కూడా ఒక పైసా వసూలు ట్రాక్ ఒకటి నడుస్తుంది. ఆ మూవీలో ఆ ట్రాక్స్ ఎంత ఇల్లాజికల్ గా అనిపించాయో వాటికి సిమిలర్ గా ఈ మూవీలో ఉన్న ఆ పైసా వసూలు ట్రాక్ కూడా అంతే ఇల్లాజికల్ గా కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీక్వెన్స్ లాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్లను మాత్రం కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. ఆ లాగ్ ని గనక కొంచెం తగ్గించగలిగి ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేదేమో అనిపించింది. ఈ రెండు విషయాలే నాకు కొంచెం మెయిన్ డ్రాబ్యాక్స్ లాగా అనిపించాయి. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తాను. సో ఒకవేళ మీకు వీలుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.